సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. న్యాయవాది గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసును సిబిఐకి అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును తిరిగి విచారణ జరపాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. 2021 ఫిబ్రవరిలో పెద్దపల్లి జిల్లా మంథనిలో నడి రోడ్డుపై గట్టు వామన్ రావు ఆయన సతీమణి దారుణంగా హత్యకు గురయ్యారు. తమ కుమారుడి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని వామన్ రావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది. పిటిషన్కు భద్రత కల్పించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసును సిబిఐకి అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. న్యాయవాది గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసును ఇటు సిబిఐకి అప్పగించాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాది గట్టు వామన్ రావుకు సంబంధించిన హత్య కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం కూడా జరిగింది. అయితే ఈ హత్యకు సంబంధించిన కేసును తిరిగి విచారణ జరపాలని చెప్పేసి కూడా సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశాలంటే కూడా జారీ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఎవరైతే పిటిషనర్ ఎవరైతే ఉన్నారో అతనికి తగినంత భద్రత అనేది కూడా కల్పించాల్సిన అవసరం అనేది కూడా ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడడం కూడా జరిగింది. అయితే సుప్రీంకోర్టులో అడ్వకేట్ గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు పైన ఈ రోజు విచారణ అనేది కూడా జరిగింది. సో పెద్దపల్లిలోని మంతని రోడ్డు పైన నడి రోడ్డు పైన న్యాయవాది గట్టు వామన్ రావు దంపతులు హత్యకు గురయ్యారు. అయితే ఫిబ్రవరి 17, 2021లో నడి రోడ్డు పైన గట్టు వామన్ రావుకు సంబంధించిన దంపతులు హత్యకు గురి కావడం జరిగింది. దీనిపైన అప్పట్లో మంత్రికి సంబంధించిన బీఆర్ఎస్ నేత పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు అనేది కూడా సరిగ్గా జరగడం లేదు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఉపయోగించి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పించే ప్రయత్నం అనేది కూడా చేసింది. అయితే తెలంగాణ పోలీసుల విషయంలో కానీ తెలంగాణ విచారణ విషయంలో కానీ తనకు సంతృప్తి అనేది కూడా లేదు. కాబట్టి ఈ కేసు విచారణ మొత్తాన్ని కూడా సిబిఐకి అప్పగించాలని చెప్పేసి గట్టు వామన్ రావు తరఫున తండ్రి కిషన్ రావు పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. సో ఈ పిటిషన్ సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ అనేది కూడా వచ్చింది. జస్టిస్ ఎం సుందరేష్ తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారించడం కూడా జరిగింది. సో ఇప్పటికే కేసును సిబిఐకు అప్పగించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం అనేది కూడా లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలియజేయడంతో కోర్టు ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద కూడా అప్పట్లో సంచలనం సృష్టించిన గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు ఇక సిబిఐ విచారణ జరపనుంది. సో సిబిఐ తన నివేదికను ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టుకు ఫీడ్ కవర్ రూపంలో సబ్మిట్ చేసే అవకాశం కూడా. రైట్, థ్యాంక్ యూ శిరీష్.